శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబరు 28వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు మధ్యలో కలవబోతున్నటువంటి శుక్ర శని గ్రహాలు స్థితి వివిధ రాశుల మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముందుగా ధనుస్సు రాశి వారికి శుక్రుడు షష్ఠ లాభాధిపతిగా ఒక విధంగా మంచి ఆదాయాన్ని విజయాన్ని ఇచ్చే గ్రహం. సాధారణంగా జాతకుడు ఇంద్రియ నిగ్రహం ఏ విధంగా ఉంటుంది, అతను ప్రలోభాలకి కోరికలకి చలించకుండా ఏ విధంగా స్ట్రాంగ్గా ఉంటాడో, వివాహ జీవితం ఏ విధంగా ఉంటుంది, జీవితంలో ఎటువంటి సౌకర్యాలు అనుభవిస్తాడు, దాంతోపాటు జాతకుడు ఉద్యోగ విషయాలు, అతని యొక్క సర్వీస్ నేచరు ఏ విధంగా ఉంటుంది, అతను వృత్తి వ్యవహారాల్లో ఎంతవరకు లాభాన్ని ఆర్జించగలడు, ఏ ఏ రంగాలు అతనికి కలిసి వస్తాయి అని మనం తెలుసుకున్నప్పుడు లాభాధిపతి వృత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని చెప్తూ ఉంటుంది. దాన్ని బట్టి వృత్తి నిర్ణయం కూడా లాభాధిపతిని బట్టి నిర్ణయించవచ్చు. అదేవిధంగా ఈ ధనుసు రాశి వారి యొక్క జన్మజాతకంలో ఈ శుక్రుడు శని భగవానుడితో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగు, ఫైనాన్సు, ఆటోమొబైల్ రంగాల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అదే శుక్రుడు రాహుగ్రహంతో కలిసినప్పుడు సాఫ్ట్వేర్ రంగంలోను, సినిమా పరిశ్రమ, టీవీ, కెమెరా, యూట్యూబ్, టీవీ రంగాల్లో బాగా రాణించగలుగుతూ ఉంటాడు. సో అదే గురువుతో కలిసినప్పుడు ఉపాధ్యాయ వృత్తి, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ శని భగవానుడితో శుక్రుడు కలిశాడు అంటే ఇక్కడ శుక్రుడు కుంభరాశిలో ప్రవేశించడం వల్ల కుంభరాశి ఏమవుతుందంటే శనికి స్వక్షేత్రం అవుతుంది, రాహుకి కూడా స్వక్షేత్రం అవుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే శుక్రుడు ఈ రాహు యొక్క రాశిలోకి ప్రవేశించడం వల్ల ఎవరైతే కొత్తగా సినిమా రంగంలోకో, యూట్యూబ్ రంగంలోకో, కళారంగంలోకో ప్రవేశిద్దాం అనుకున్న వారికి వారి యొక్క ఆశయం నెరవేరుతుంది, గొప్పగా వారి యొక్క ఎంట్రీ జరుగుతుంది. ఇక శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా బ్యాంకింగు, ఫైనాన్సు, అలాగే బాగా ఖరీదైనటువంటి సంస్థలు, బంగారు పరిశ్రమ కానీ, గోల్డ్ షాపులు కానీ, పెద్ద పెద్ద బట్టల షాపులు కానీ, మాల్స్లో కానీ అటువంటి వాటిలో ఉద్యోగం సంపాదిద్దామని కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. మొత్తం మీద ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగంలో అభివృద్ధి లభిస్తుంది. ఇంకొక యాంగిల్లో ప్రవేశించినప్పుడు మూడో స్థానంలో ఉన్నటువంటి 2 గ్రహాలు భాగ్యాన్ని వీక్షిస్తాయి కాబట్టి జాతకుడు వృత్తి కొరకు విదేశం ప్రయత్నాలు, దూర ప్రాంత ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. దాంతోపాటు జాతకుడు ఏమైనా ఒక కోర్సు నేర్చుకోవాలనుకున్నా, ఏదైనా ఒక కళారంగంలో ఒక డ్యాన్స్ కానీ, నృత్యాలు కానీ, లేదంటే ఏదన్నా కరాటే కానీ, ఏదో ఒక వృత్తి, యాక్టింగ్ అవ్వచ్చు, సంగీతం అనొచ్చు, మ్యూజిక్ అనొచ్చు, ఏదైనా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ స్థితి చెప్తూ ఉంటుంది అన్నమాట. అలాగే రన్నింగు, ఎక్సర్సైజు, సో ఏదైనా ఒక రంగంలో ప్రవేశించాలన్నా, ఆ వృత్తిలో నైపుణ్యం సాధిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి ఒక చక్కని ట్రైనింగ్ని, టైం మేనేజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విధంగా కొంతమంది ఏదైనా ధనుసు రాశి వారు ఇంకా ఉద్యోగంలో ప్రవేశించకుండా ఉంటే వారు ఈ సమయంలో మీరు ఏదైనా మీ యొక్క అభిరుచికి తగిన విధంగా ఆ వృత్తిలో ప్రవేశిస్తే నెమ్మదిగా దాని యొక్క ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం మారదాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు అభివృద్ధిని చెప్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ టెంపరీగా ముఖ్యంగా ఏమైందంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, శని 2 కూడా మీకు
అభివృద్ధి కారణమవుతుంది. మీకు కానీ, మీ యొక్క భార్యకు కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ ఉద్యోగం కానీ, పెళ్లి కానీ జరుగుతాయి. అయితే కొద్దిగా ఇబ్బందల్లా అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మరి తృతీయంలో ఉన్నటువంటి శని శుక్రులకి షష్టాష్టక స్థితి రావడం వల్ల ఈ ప్రయత్నాలు చివరి నిమిషంలో ఆగిపోవడం కానీ, ఇబ్బంది పడడం కానీ జరుగుతుంటాయి. కాబట్టి మరి మీరు ఏదో ఒక అడ్డు వచ్చినప్పుడు కూడా దాన్ని తప్పుకొని కఠోర దీక్షతో ప్రయత్నం చేయడం వల్ల, లేదా 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల దాని నుంచి బయటపడవచ్చు. ఇదే సమయంలో మీ యొక్క పనులు ఆగకుండా ఉండాలంటే ఏదైనా గొప్ప పని ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుని పూజించడం కానీ, గణపతి హోమం చేయడం వల్ల నిరంతరం మరి ఏదో ఒక విఘ్నేశ్వరుని యొక్క నామాన్ని జపించడం వల్ల ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభం అవడం కానీ, జరుగుతున్నటువంటి పనులు ఆగిపోకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. రాశి చక్రంలో శుక్రగ్రహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మిగతా గ్రహాలకి మానవుని యొక్క జీవితంలో ఎక్కువగా శుక్రగ్రహ ప్రభావం ఉండడం జరుగుతుంది. ఒక మానవుడు జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, వివాహ సౌఖ్యం పొందాలన్నా, తన కోరికలు తీరాలన్నా, అసలు వివాహం తొందరగా జరగాలన్నా, అసలు వివాహం జరగకపోవడానికి కూడా శుక్రగ్రహమే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఈ శుక్రగ్రహ ప్రభావం వ్యక్తిగత జాతకాలపైన గోచారరీత్యా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు, మరి గురు మౌఢ్యం వచ్చినప్పుడు వివాహాలు శుభకార్యాలు నిర్వహించడం మానేస్తుంటారు. అలాగే శుక్రమౌఢ్యం వచ్చినప్పుడు కూడా ఫర్ ది సేమ్ టైం వివాహాలు చేయడం అన్నది సాధారణంగా జరగదు. అంటే దాన్ని బట్టి మీకు శుక్రుని యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది కదా. అలాగే ముఖ్యంగా శుక్రుడు కంబస్ట్ అయి ఉండగా బలహీనంగా ఉన్నప్పుడు చేసినటువంటి వివాహాలు సక్సెస్ కాకపోవడం, అదే సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపారాలు నష్టాలు చవిచూడటం జరుగుతూ ఉంటుంది. సో అంత ప్రాధాన్యం ఉన్నటువంటి శుక్రగ్రహం జాతకుడు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అన్న విషయాన్ని బట్టి జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, అతని ఉద్యోగం, సంపాదన, అతని నడవడిక, ధరించే వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అతను నివసిస్తున్నటువంటి గృహం, వాహనం ఇవన్నీ కూడా జాతకుడు పుట్టినప్పుడు శుక్రగ్రహ స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న మరి కంబస్ట్ అయినా కూడా వివాహం ఆలస్యం అవడం జరుగుతుంటుంది. అలాగే సూర్యునికి శుక్రునికి మధ్య ఉన్నటువంటి గమనాన్ని, అంటే మధ్య ఉన్నటువంటి దూరాన్ని బట్టి, అలాగే జాతకుడు జన్మించినప్పుడు శుక్రుడు రవిగ్రహానికి ముందు ప్రయాణిస్తున్నాడా, లేదా రవిగ్రహానికి వెనకాతల ప్రయాణం చేస్తున్నాడా అన్న విషయం కూడా జాతకుడు యొక్క ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు పుట్టినప్పుడు జాతకుడి యొక్క ఆస్తిపాస్తులు, జీవన విధానంతో పాటు వాళ్ళ తండ్రి గారి యొక్క ఆస్తి ఏ విధంగా ఉంటుంది, ఆ తండ్రి గారు ధనాన్ని ఏ విధంగా సంపాదించగలిగాడు అన్న విషయం కూడా ఈ జాతకుడి యొక్క జాతకంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా శుక్రుని యొక్క స్థితిని బట్టే జాతకం ఆధారపడి ఉంటుంది. అంటే జాతకంలో శుక్రగ్రహం యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఒకసారి ఏంటంటే సాధారణంగా జాతకుడికి వివాహం జరిగిన తర్వాత శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సాధారణంగా శుక్రుడు బలంగా ఉంటే మరి జాతకుడికి వివాహం అయిన తర్వాత శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి మంచి సౌకర్యాల్ని, అలాగే మంచి ఉద్యోగాన్ని, ధనభోగాన్ని, మంచి సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకోసారి వివాహం అయిన తర్వాత పంచమంలో శుక్రుడు బలంగా ఉన్న ప్రథమ కుమార్తె జన్మించిన తర్వాత కూడా శుక్రుడు యాక్టివేట్ అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద జాతకుడి యొక్క జన్మచక్రంలో శుక్రుని యొక్క స్థితిని బట్టి ఎటువంటి భార్య వస్తుంది,
ఆ భార్య ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది, నడవడిక ఉంటుంది, ఆయుష్ ఉంటుంది చెప్తూ ఉంటుంది. అలాగే కుమార్తె యొక్క వివాహం, ఆమె యొక్క అభివృద్ధి కూడా చెప్తూ ఉంటుంది. మొత్తం మీద కుటుంబంలో ఉన్నటువంటి అందరు స్త్రీల గురించి జాతకుడి యొక్క జన్మజాతకంలో ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒకటి జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారి కుటుంబంలో స్త్రీలు సంతోషంగా ఉంటారు. వివాహం తర్వాత జాతకుడు భాగ్యోదయం అవుతుంది. బట్ ఏదైనా జాతకంలో శుక్రబలం అన్నది తప్పనిసరి. సాధారణంగా నవగ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి, అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ఫలితాన్ని మనకు అందించడానికి ప్రతి గ్రహానికి కూడా మరి వారి యొక్క అధిదేవతల్ని మరి మనకి పెద్దవారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అటువంటి అధిదేవతల్ని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల గ్రహాలు మనకి అనుకూలించి వాటి యొక్క శాశ్వత ఫలితాలు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గ్రహాల్లో శని భగవానుడు చాలా ఆలస్యంగా ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే గ్రహం అయినప్పటికీ కూడా స్థిరమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో శని భగవానుడు బలంగా ఉండి మనం శని గ్రహానికి పరిహారం నిత్యం చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అలాగే శని చాలా బలహీనంగా పాపగ్రహస్థుడై ఉండగా మనకి మిగతా గ్రహాలు కూడా చెడ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, నెగిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి శుక్రుడు అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఆ గ్రహాన్ని మనం ఆరాధించడం వల్ల ఇమీడియట్గా రోజుల్లోనే ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి శుక్రుడికి మనం కోరుకునే కోరికలు కూడా అలాగే ఉంటాయి, ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు కూడా తొందరగానే ఉండడం జరుగుతుంటాయి. కాబట్టి మరి రెండు గ్రహాలు కలిసి సంచరిస్తున్నప్పుడు మరి మనం ఏ గ్రహాన్ని ఆరాధిస్తే తొందరగా ఫలితం వస్తుంది అంటే కామన్గా అందరికీ పంచాంగంలో ఉన్నటువంటి నవగ్రహ స్తోత్రాలు చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంటాయి. కాబట్టి మామూలుగా ట్రెడిషనల్గా ఈ రెండు గ్రహాలు ఫలితం పొందాలంటే మనకి పంచాంగంలో ఉన్నటువంటి ఈ నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా, ఆదిత్య సోమాచ అని అవి ముందు 9 శ్లోకాలు ఒకసారి చదివి దాని తర్వాత శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 19 సార్లు, శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 20 సార్లు చదివి మళ్ళీ తిరిగి నవగ్రహ స్తోత్రాన్ని 9 సార్లు చదవడం వల్ల ఇది ఒక విధంగా చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా శివుడు అమ్మవారు కొలువై ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించి, అంటే ఇంచుమించుగా ప్రతి క్షేత్రంలో శివుడు అమ్మవారు ఉంటారు. అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటిది శ్రీశైల పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో మరి మనకి మీరు ఈ రెండు గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచరిస్తుండగా అంటే జనవరి 28 వరకు డిసెంబర్ 28 నుంచి మీరు వీలైతే మీకు ఇటువంటి శ్రీశైలాన్ని దర్శించుకొని అక్కడ ఏదో విధంగా ఒక రాత్రి బస చేయడం, వీలైతే చండీ హోమం, శివునికి అభిషేకం వారి స్థాయిని బట్టి చేసుకోవడం మంచిది. లేనివారు మీ యొక్క గ్రామంలోనో సమీపంలో ఉన్నటువంటి ఈ పంచారామాలు కానీ ఈ ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి విధి విధానంగా శివునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అంటే శివుడు అనుగ్రహిస్తే ఏ గ్రహం అనుగ్రహించినట్టు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం ధనాన్ని ఇవ్వడంలో, ఆ ధనం అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో శివుణ్ణి మించిన దైవం ఉండడు. కాబట్టి ఏదైనా నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అలాగే మీరు ఏదో ఒక రుద్రాక్ష ఈ నెల రోజులు ధరించే ప్రయత్నం చేయండి. అలాగే విభూతి ధారణ వల్ల మీ యొక్క సమస్త కోరికలు నెరవేరి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.